తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి జరిగిన కల్తీ మీద సిట్ నివేదిక ఇచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఇలా చేయటం కూడా ధర్మం కాదు కదా. వెంకటేశ్వర్ల స్వామి అంటే కలియుగ దైవం. మరి ఆయన దగ్గరనే ఇలాగ జరిగితే దేశాన్ని ఏం కాపాడతారు వాళ్ళు? దేశాన్ని కాపాడాలంటే కలియుగ దైవంతో మనం పోటీ పెట్టుకుంటే మనం దేశంలో వచ్చి మాత్రం మనం చేసేది ఏమీ లేదు, చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆ దైవానికే మనం హాని చేసినప్పుడు లోకానికి హాని చేయరని మనకు నమ్మకం ఎంతవరకు? గత 5 ఏళ్లలో తిరుమల లడ్డు కల్తీ చేసింది కాక కైంకర్యాలలో కూడా కల్తీ నెయ్యి వాడకాన్ని ఎలా చూడాలమ్మా? కనీసం దానిలో వాళ్ళకి పశ్చాత్తాపం కానీ ఏమన్నా, పైగా తిరిగి ఓటరించడం భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డి గారు కానీ, వాళ్ళలో ఎక్కడైనా మీకు కనిపించిందా? పశ్చాత్తాపం ఎక్కడైనా కనిపించిందా? ఇప్పుడు ఆ రూట్లో ఉండే వాళ్ళకి మనకి ఎట్లా కనిపెట్టుద్ది? వాళ్ళు వచ్చింది దేశం ఏలటానికి డబ్బు కోసం వచ్చినారు, కానీ ధర్మం కోసం వచ్చిన వాళ్ళకి అవన్నీ కనపడతాయి, వాళ్ళ ముఖాన ఉంటాయి. కానీ ధర్మం కోసం కాదు కదా వచ్చింది. ధర్మం కోసం ధర్మం పనులు ఏం చేస్తున్నారు? వాళ్ళకే హాని కలిగించినప్పుడు ప్రజలకు హాని కలిగించరని నమ్మకం ఏముంది? మరి మళ్ళీ అంటే ఏ హిందువుల మనోభావాలను సైతం లెక్క చేయకుండా ఈ అంటే అనేక దేవాలయాల మీద దాడులు కానీ గత 5 ఏళ్లలో మీరు చూస్తుంటే అంతర్వేదిలో రథం తగలబెట్టడం కానీ, లేకపోతే కొన్ని విగ్రహాల ధ్వంసం కానీ, వీటిని ఇన్ని చేసిన వాళ్ళు ఏ రోజైనా పొరపాటు జరిగింది మా ప్రభుత్వ హయాంలో అని చెప్పిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదండి, అవి లేవు. నేను కూడా రథం తగలబెట్టినప్పుడు అక్కడికి వెళ్ళాను. మేము కూడా శివస్వామి మేమందరం కలిసి అక్కడ చాలా పోరాటం చేశాము. మమ్మల్ని కూడా పోలీసు స్టేషన్లో పెట్టారు ఒక అరగంట. మేము పోలీస్ స్టేషన్లో ఉండి కూడా వచ్చాము. అందులో డిఎస్పి గారు ఒక స్త్రీ, ఆమె చూసి ఏందమ్మా నువ్వు ఏం తీసుకోవంటే నేనేం తీసుకొని మేమేం అన్యాయానికి వచ్చాము, మేము అధర్మానికి రాలేదు కదా. మరి అంత రథాన్ని తగలబెట్టినప్పుడు మేము ఎలా మాట్లాడుకుంటూ ఉంటాము? నువ్వు పెట్టింది మేము ఎలా తింటాము? మీకే ధర్మం లేకపోతే ఎలా కుదురుద్దని నేను అలాగనే కూర్చొని నేను ఏమీ తినలేదు. ఆ ఏళ పోరాటంలో కూడా నేను కూడా ఉన్నాను. అలాంటి ఘటనలు చేసిన వ్యక్తి ఈ రోజున మళ్ళీ వచ్చి నేను పునఃప్రతిష్టలో పాల్గొంటాను, లేకపోతే కొన్ని దైవ కార్యక్రమాల్లో పాల్గొంటా, అది కూడా సతీ సమేతంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళ భార్యని తీసుకురాకుండా ఆయన ఒక్కడే వచ్చి వాటిని ఇంకొంచెం అంటే మన సంప్రదాయాల్ని గౌరవించకపోగా వాటిని ఇంకా అవమానపరచడం ఎంతవరకు సమంజసం అంటారు? మరి అది వాళ్ళనేది వాళ్ళు తెలుసుకోవాలి. మానవ జన్మ ఎత్తినప్పుడు మనం ఏమిటికి వచ్చామా? మన అందరం కూడా హిందూ వాళ్ళమే కదా, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా.